హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మేము తిరుపతి వెళ్ళామని చెప్పాను. అది అయితే నేను ముందు ఫస్ట్ భాగంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లోని. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ అది కూడా చూడండి. అలాగే చూసిన వారందరూ కూడా ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయడం అసలు మిస్ కావద్దు. తెలుసు కదండి, ఒకే ఒక లైక్ అనమాట. అయితే ఇక్కడ చూస్తారు కదా, మేము మార్నింగు అంటే ఈవినింగ్ ట్రైన్ ఎక్కి ఆ తర్వాత మార్నింగ్ దిగాము. మార్నింగ్ దిగిన తర్వాత రూమ్ అది తీసుకుని ఇలా మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నాము. మేము తీసుకున్న రూమ్ దగ్గరలోనే ఇలా ఉందన్నమాట అండి. రోడ్డు పక్కనే ఇలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. మా సిస్టరు, నేను, మా పిల్లలు, ఇంక ఇలా అందరం కూడా మేము ఫొటోస్ తీసేసుకుని మళ్ళీ బయటికి వస్తున్నాం అనమాట. రూమ్ నుంచి బయటకు వచ్చాము. ఈరోజైతే అన్నీ కూడా చూస్తున్నాం అనమాట అండి. ఎక్కడెక్కడ ఏమేమి చూస్తున్నాం ఏంటనేది అన్ని డీటెయిల్గా చెప్పేస్తాను, చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే మాత్రం మనం అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మనం ఫుడ్ అనేది తినేసిన తర్వాత ఎక్కడెక్కడ ఈరోజు ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత శ్రీవారి పాదాలు, అలాగే ఆకాశగంగా, ఇలా మొత్తం అన్నీ కూడా చుట్టుపక్కల ప్లేస్లన్నీ కూడా చూసి రావడానికి వెళ్తూ ఉన్నాం అనమాట అండి. వీడియో అయితే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్కి ఇంకా చాలా బాగుంటుంది. నేను కొన్ని చాలా విచిత్రమైనవి అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. అన్నీ చూడండి. మన ఛానల్కి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో అంతా చూసేయండి. ఇక్కడ అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాం అనమాట అండి. చాలా అంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. తిరుపతి కొండపైన మనకి ఓపిక ఉండాలే కానీ అసలు చాలా తిరిగేది ఉంటుంది అనమాట. చాలా తిరగాల్సింది ఉంటుంది. అందమైన ప్లేసులు ఇవన్నీ చూసుకుంటూ తిరిగేస్తామండి. నిజంగా చెప్తున్నాను, ఎంత అందంగా ఉంటుందంటే తిరుపతి కొండపైన అంత అందంగా ఉంది. ఎక్కడ చూసినా అంత అందంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. నాకైతే అలానే అనిపించింది. నడవలేకపోయినా కానీ అవన్నీ చూసుకుంటూ నడిచేసాను అనమాట. నేను పోయినాయి అనమాట. అన్నీ వెతుక్కుంటూ ఉన్నాం, మాకేం కావాలి ఎలాంటి అయితే అక్కడ ఏమేమి బాగున్నాయి అనేసి. అన్నీ బాగున్నాయండి ఎక్కడ చూసినా. నిజంగా నాలాంటి వాళ్ళకి పూసల దండలు అంటే నాకు పిచ్చి అనమాట. అసలు పూసల దండలు చూసి ఎక్కడంటే అక్కడే ఆగిపోయి అన్నీ నెతికేసాను అనమాట. ఏ బాగుంటాయి అనేసి. అలాగే మొత్తం మీద ఎలా అయితే నడుచుకుంటూ ఇక్కడ అన్నదాన కేంద్రానికి అయితే వచ్చేసాము. చాలా బాగుందండి ఫుడ్డు. మాకు ఆ శ్రీనివాసుడు పెట్టిన ప్రసాదం అయితే నాకు చాలా నచ్చేసింది. తింటున్నామన్నమాట. మొత్తం చూడండి, ఇస్తరాకులోనే వడ్డించారు, అదే అరిటాకులోనే వడ్డనమాట అందరికీ కూడాని. 1 by 1 చాలామందికి అనమాట అండి. ఒకేసారి పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. మేమిద్దరం, మా వారు నేను పక్కనే కూర్చుని తినేసాము. అయితే ఇంకా బయలుదేరామన్నమాట. ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాతనే ఇంకా అన్నీ చూసుకోవడానికి బయలుదేరేసాము. అంటే ఇక్కడ మన చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల స్వామివారి పాదాలు అవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ కూడా 1 by 1 మేము చూసుకుంటూ బయలుదేరామన్నమాట. అంటే బస్సులు అనమాట అండి. ఎక్కడికంటే అక్కడికి మనకి బస్సులో తిరిగి రావచ్చు. అలాగే కొంతమంది కట్టించుకుంటున్నారు అనమాట, జీప్ లాంటివి ఇలా కట్టించుకుంటున్నారు. మేమైతే అలా ఏమీ వెళ్ళలేదు. మేము తక్కువ బడ్జెట్లో వెళ్ళి వచ్చాము అని చెప్పాను కదా. అలాగే మేము బస్సుల్లోనే వెళ్ళామన్నమాట. ప్రతి ప్లేస్కి కూడా బస్సులోనే వెళ్ళాను. మేము అందరం, మా ఫ్యామిలీ మొత్తం, మా పిల్లలిద్దరూ, నేను, మా వారు, మా సిస్టర్ అందరం అంతమంది వెళ్ళినా కానీ మామూలు ఈ టికెట్సే కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లో తిరిగి వచ్చామన్నమాట. ముందుగా అయితే శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళాము. అలాగే శిలాతోరణం, అలాగే పాపనాశనం, ఆకాశగంగ ఇవన్నీ చూసామన్నమాట అండి. మేము ఆంజనేయ స్వామిది జపాలి అయితే వెళ్ళలేకపోయామన్నమాట. టైం కుదరలేదు, టైం అయిపోయిందనమాట. అందుకనేసి కొన్ని అంటే అక్కడ ఉన్న ఆ ప్లేసు వెళ్ళలేదన్నమాట. మనం అంటే తిరిగి మళ్ళీ వెనక్కి రావడం
చూసిన దగ్గర మేము కొద్దిసేపు అలానే చూస్తూ ఉండిపోవడం, ఇలా మాకు టైం అయితే గడిచిపోయింది. ఒకే ఒక ప్లేసు వదిలేసాం అనమాట అండి. అదే ఆంజనేయ స్వామి గుడి అయితే వెళ్ళలేకపోయాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆకాశగంగ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. మాకు ముందే వాటర్ అంటే నాకు ఇష్టము. అక్కడ నుంచి అస్సలు బయటికి రావాలి అని అనిపించలేదు అనమాట అండి. నాకు అంత బాగా అనిపించింది. చాలాసేపు అయితే ఇక్కడ ఉండిపోయాము చూసుకుంటాని. అంటే వాటర్ మామూలుగా అలా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ పైనుంచి ఆ విధంగా వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట. మనం మామూలుగా నెత్తి మీద నీళ్ళు పోసుకోవడం అలా చేయొచ్చు అంతేని. స్నానాలు చేసే వాళ్ళు కూడా అంటే బట్టలు తీసుకుని వెళ్ళి స్నానాలు చేసే వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు షాపింగ్ అంటేనే షాపింగ్. ఇక్కడ ఫుల్ పూసల దండలు అక్కడే గుచ్చి అమ్ముకుంటున్నారనమాట. అక్కడ పక్కనే గుచ్చుతూ ఉన్నారు, చాలామంది రెడీ చేస్తున్నారనమాట. పూసలు ఈ విధంగా విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి చూపిస్తానండి మీకు. నాకైతే అసలు విచిత్రంగా అనిపించింది అండి. అవి నిజమో రియల్లో కాదో నాకైతే తెలీదు. అయ్యో బాబోయ్, అసలు ఈ రుద్రాక్ష మీద నాగసర్పాలు, అలాగే మన శివలింగము ఇవన్నీ ఉన్నాయండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారా, నాగసర్పాలు ఉండి శివలింగాలు ఉండి ఈ విధంగా మరి అవి అలానే చెట్టుకి రెడీ అవుతాయండి. చెప్పండి, ఈ విధంగా ఆకైతే మన మామూలుగా ఏమంటారు రుద్రాక్ష చెట్టుది ఆకు అనమాట. అవైతే మాత్రం ఆ చెట్టుకి ఇలా అంటే కొమ్మలకి గుచ్చి అమ్ముతున్నట్టున్నారు. ఇదిగోనండి, నేను చూసి అయితే మాత్రం ఫుల్గా ఆశ్చర్యపోయాను. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంత అబ్జర్వ్ చేశానంటే ఏంటి అసలు ఎలా వస్తాయి ఏంటనేసి. ఆ రుద్రాక్షలు అలా ఉండడం అనేది ఫేకే కదండి, నిజమైతే కాదు కదా. నాకు అలానే అనిపించింది. చాలా ఆశ్చర్యంగా అయితే చూశాను నేను. రుద్రాక్ష చెట్లు అయితే మాత్రం అక్కడ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మేము అంటే ఆకాశగంగ దగ్గర అనమాట. చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఇటువంటి పూసల దండలో సరదాగా చూసుకుంటూ వస్తున్నాం అనమాట అండి. పగడాల దండలు ఇలాంటివి అంటే పూసలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతాయి. నేను కూడా కొన్ని పూసల దండలు అయితే తీసుకున్నాను. అవన్నీ మీకు చూపించలేదు కానీ కొన్ని పూసల దండలు అయితే తీసుకున్నాను అనమాట. అయితే ఇవన్నీ చూసుకుంటూ మేము ఇగోనండి ఎక్కడ చూసినా కానీ వాళ్ళు అది గుచ్చుతుంది చూసారా అమ్మాయి. మనకి అంటే షాపు పక్కనే వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా అంతా కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము.
ఇక్కడ నేను కొన్ని అయితే చూపించలేదు. శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము, అలాగే శిలాతోరణం దగ్గరికి వెళ్ళడం చూపించాను, పాపనాశనం అలాగే ఆకాశగంగ కూడా చూపించాను మీకు. మాకు టైం కుదరలేదన్నమాట అండి, జపాలి వెళ్ళడానికి టైం కుదరలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవినింగ్ ఇంకా నైటు ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. మళ్ళీని తిరుపతి పైన అంటే కొండపైకి వచ్చేసాము. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చామన్నమాట అండి. ఇక్కడ ఈరోజు నైట్ అయితే ఇక్కడే ఉండబోతున్నాము. చూడండి, లోపలైతే మాత్రం అసలు సూపర్ ఉంది. మనం అంటే తిరుపతి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ విధంగా ఉందన్నమాట. మనకి మ్యాప్ లాగా గీసి ఉంచారు. చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తూ ఉంది. నాకైతే భలే అనిపించిందండి. నేను ఇంకా అలానే కొద్దిసేపు చూస్తూ ఉన్నాను. మనం అస్తమాను తిరగని ప్లేస్లు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఎక్కువసేపు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదండి. నేను కూడా అంతే, అన్నీ కూడా అలా ప్రతి ఒక్కటి కూడా కళ్ళల్లో నింపుకుంటాను అన్నమాట. కళ్ళల్లో నింపుకుంటాను, మనసులో నింపుకుంటాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంత అందంగా డెకరేట్ చేసి ఉంచారనమాట అండి. ఈ ఫ్రేమ్ దగ్గర నాకైతే భలే అనిపించింది. ఇంకా చూస్తున్నట్టయితే భోజనాలు కూడా స్టార్ట్ చేశారనమాట. అంటే కొంతమంది అవగానే కొంతమంది వెళ్తూ ఉంటారు కదండి, అలాగే మేము కూడా లైన్లో ఉండి భోజనం అయితే చేసేసాము. మేము ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగేమి ఏంటనేది మళ్ళీ 3వ భాగంలో చూపిస్తాను. ఓకేనా అండి? ఈరోజుకైతే ఇదే 2వ పార్ట్లోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది వీడియో ఏంటనేది కామెంట్ చేయడం అనేది అస్సలు మిస్ కావద్దు. చాలా కష్టపడి వీడియోస్ అయితే పెడుతున్నాము. మన ఛానల్కి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అందరూ. 3వ భాగంలో కలుద్దాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. అందరికీ బాయ్ అండి.